వెలుగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు. చిరునవ్వు ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకూడదు. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకూడదు. నీ ధైర్యముతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. నీవు అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు. నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు. నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. నీవు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు. నీవు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చీదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు. అలాగే దూరమైతే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి. అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే. 1. ఆకలితో ఉన్న కడుపు. 2. డబ్బు లేని జీవనం. 3. విరిగిపోయిన మనస్సు. నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడూ నీలోని బలాన్ని నమ్ముకో. అది ఎప్పుడూ నిన్ను ఓడిపోనివ్వదు. నిప్పుకి, సుత్తికి భయపడినట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. నీ లైఫ్ కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ, సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. నీకు సహాయం చేస్తున్న వారిని మరువకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. నిన్ను నమ్ముతున్న వారిని మోసం చెయ్యకు. మీకున్న ఆస్తిని చూసి ధైర్యపడకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకి అందవు కొన్ని కడవరకు. ఎంత సంపాదించినా బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు మీ పతనం వరకు. ఇక ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకటానికి దారిని వెతుకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడూ అనుకోకండి. మీకు మీరు నచ్చితే చాలు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసే మంచి పని శాశ్వతం. మీ వ్యక్తిత్వం శాశ్వతం. మీరు 100 రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయమవుతారు. అదే 100 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్లలా మీకు దూరంగా పారిపోతారు. మీ ముందు నిజాయితీపరులుగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వే వాళ్లను గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు మట్టిపాలవుతాయి. గెలుపు అనేది నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. నీవు ఏదైనా విషయంలో విజయం సాధించలేదు అంటే నీవు దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించనట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మీకొచ్చే ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్య తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. గుర్తుంచుకోండి, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఎంత అందంగా ఉండి ఏం లాభం మంచి మనస్సు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు? నీ ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.